పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వకముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను, టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా, సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద కాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలేదు మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చిరిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోను నా లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెంట్ ఎలా పే చేస్తాం, రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా. ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీగా అది. అది ఎలా తెస్తాం? ఆల్రెడీ ఆయనకు కావాల్సిన అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేశాడు, అది ఇవ్వడానికి లేదు. ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది, ఏది లేదు. ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది, ఇలాంటి సిచ్యుయేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ప్రెసెంట్ ఎలా ఉన్నాడు ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. ఎవ్వరు రాలేదండి. అతనికి పెద్ద కాందాన్ ఉంది, నాకు పెద్ద కాందాన్ ఉంది, చెప్పుకోవడానికి ఎవ్వరు రాలేరు. సొసైటీ 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 అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? మా నాన్న నలుగురం, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, ఆయన లారీ డ్రైవర్. నేను పుట్టి ఇప్పుడు 32 years అవుతుందా, మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగానే నేను చూలే, కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పటివరకు రేషన్ బియ్యం తెలియదు, మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే, మా ఇంట్లో మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లలు కూడా మళ్ళీ అందరం కాన్వెంట్లోనే, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్స్, నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూసుకున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే, ఏదో సిచ్యుయేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి, మర్చిపోలేదు. ఆ సిచ్యుయేషన్లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, హూ ఆర్ కాల్డ్ నైబర్స్. నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, అసలు ఏంటి, నాకేం అర్థం కాలే. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా, కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. సచ్ అన్ ఇన్నోసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను కిడ్, ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా, అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా, కంప్లీట్గా డిప్రెషన్. నా లైఫ్ అయిపోయింది. అంటే రోడ్ మీద పడ్డాం, ఫైనాన్షియల్గా మొత్తం పోయింది. మా ఆయనకు వచ్చిందంతా పోతుంది, ఎవ్వరు రావట్లేరు, తినడానికి తిండి లేదు. ఏం లైఫ్ ఇది, దేనికోసం బతకాలి అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్. దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటుంది కదండి, సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకున్న చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది. సో మెల్లమెల్లగా తిండికి, నెక్స్ట్ ఈ షెల్టర్ కి ఇబ్బంది లేదు, అక్కడ వరకు వచ్చేసింది. అక్కడికి ఎవరు రాలేరు ఇంకా. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగా ఉంది కదండి, 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము, పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, LKG UKG ఉంది. సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది, వెళ్ళి తీసుకొని రావడం. సో అలా అవి చేస్తూ టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని, టైం పాస్. టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్ నేను, బేసిక్ ఎవరు గుర్తుపట్టరులే, అక్కడ లావుగా బాగా చెబ్బిగా ఉన్నాను. అయితే టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేసా. దాని తర్వాత టిక్ టాక్ పోయింది. ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా.
ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ అరే నేను చేయొద్దా అని నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు జడ పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకొని, కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో, అన్ఎక్స్పెక్టెడ్. ఏదో పండగ వినాయక చవితి కదా, వినాయక చవితి కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ? దాని ఏం చేస్తే మనకు లాభం వస్తుంది, ఏం చేస్తే నెంబర్ 1 లో ఉంటాం, ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది. సో అది సింపుల్ థింగ్. నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా 1 వీక్ నుంచి కంటిన్యూస్ గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు, వీడియో చేసిన ఎవ్వరు లేరు. నేను చూసిన. సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు. చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి, మనం దేనికోసం చేస్తున్నామో అది రావాలి. సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను, శారీస్ వాళ్ళు జడ. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్, అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. అదే ఫిక్స్ అయిపోయారు. చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ గా. అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు. మీ 10 మిలియన్లో నాకు తెలిసి ఒక 9 మిలియన్ అబ్బాయిలు చూసుంటారు, అందులో నేను ఒకటి. శివ సో అలా. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్, ప్రెషర్ అంతా దాని గురించే. ఓకే, నువ్వేమో టాపిక్ తీసావు మళ్ళీ కూడా. అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు, వైరల్ అయిపోయారు. మీ హస్బెండ్, మీ అమ్మగారు, మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక? వైరల్ అవ్వక ముందు ఏం జరిగిందో చెప్తాను శివ. వైరల్ అయ్యాక ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్, మా పాప షీఈస్ మై డాటర్. అవ్వక ముందు మా అమ్మ, మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు, చదివే టెట్రాయి, జాబ్ వస్తుంది, అక్క వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది, నీకు రావాలి, నీకు వస్తుంది. అది మా అమ్మ గోల్. 3 గవర్నమెంట్ జాబులు కొట్టాలా, ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటుంది. అమ్మ బాగా ఇవే చదువు అంటే పిచ్చి. సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే. అంటే రుద్దడం, ఊరికి చదువు, ట్యూషను, రావాలి తినాలి పడుకోవాలి ఇంతే. సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వక ముందు ఏంటంటే ఇంట్లో ప్రెషరు, ఏమని ఎగ్జామ్స్ రాయి, చదువు. వైరల్ అయ్యాక సర్లే ఏదన్నా చెయ్యి, ఊరికే ఖాళీ కూర్చోకుండా ఆ బద్ధకమన్న పోయిద్ది, నీ ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికే కూర్చోకుండా. సో అక్కడ వరకు వచ్చారు ఇంట్లో వాళ్ళు. ఇంకా ఆబ్వియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అవసరమా, ఎందుకు, ఏం చేయడానికి, బుద్ధిగా చదువుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న, అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్ననే. నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం, నాన్న ఇంత కష్టపడ్డాడు. సో నాన్న కూడా చెప్పాడు, చదివేదో చదివితే నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా, అది ఇప్పిస్తా, నీకు ఇది ఇప్పిస్తా. నాన్న ఎరేసేవాడు, నువ్వు ఎన్ని చెప్పు నాన్న, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా, ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకుండా అని మా నాన్నకి చెప్పాను. సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షట్ దేర్ మౌత్, అందరూ నోరు మూసుకున్నారు. స్టార్ట్ చేశారు, మంచిగా చేస్తున్నావు, చెయ్యి. అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది. మంచి ఎంకరేజ్ చేశారు. మీ హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేశారు? అవునండి. అంటే మామూలుగా వైఫ్స్ని కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తానంటే చాలామంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఎందుకు ఇవన్నీ చేయడం, ఎందుకు మనం అందరూ చూడడం, మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా. అలాంటి మాటలు రాలేదా మీకు? ఇప్పటి వరకు అనలేడండి. ఎవరు అనలేదు? ఇప్పటి వరకు అనలేరు. ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారు అయితే బాగా, ఫుల్ సపోర్ట్. అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా మార్చినేమో నేను అనుకుంటాను. ఎందుకంటే తను ఒక రోజు ఉంది, తనకు తెలుసు, ఈ వీడియో చూస్తాడు కదా కంపల్సరీ, తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు, ఇద్దరు పిల్లలు, ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు. ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు? ఆ రోజు ఒకవేళ పక్కింటి ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది? ఆ రోజు అంటే మేము ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టేమో మరి ఏంటో నాకు తెలియదండి. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు ఇది ఎందుకు, ఇలా ఎందుకు. మరి ఇప్పుడు ఆ పక్క ఇంటి ఆవిడ మీకు రైస్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, మీరు ఏమైనా చేశారా? లేదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్.
చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్, గీత అండ్ విశ్వ అని. సో మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్లస్ బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ వాళ్ళు నేను ఏడిస్తే, అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు, అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు. పాపం ఎందుకు చెప్పాలండి, ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ మా మీ ఆయన ఫేస్ చేస్తే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ, నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు, చిన్నగా అయిపోతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళు మీకు సొంత ఇల్లులు ఉన్నాయా? ఏవి లేవండి, ఏవి లేవు. సంపాదించుకున్నారా? అలా ఏం లేదు శివ. నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్. సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను. ల్యాండ్ కొనేసాను, ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను. ఇప్పుడు ఇల్లు కట్టాలి. అదే నా ఎందుకు అనంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థమవుతుంది. రేపట నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు. అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఈ గోల్డ్ ఇదంతా నథింగ్, ఇల్లు ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎంతమంది ఫాలోవర్స్? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతుందండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్ శివ. మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసే వాళ్ళు మీరు, నేను ఈరోజు శారీలోనే కనబడుతున్నాను, ఇంత ట్రెడిషనల్గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను, చాలా ఇలా ఉండేవాను, సడన్గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు? కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివ? కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా. అది దాన్ని నేనేం చేయలేను ఇంకా. అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది. నీ క్వశ్చన్ నేను దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటే వాళ్ళ? సరే మీరు అడిగిన క్వశ్చన్కి ఓకే. నేను ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు, అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాందాన్ని. నా పెళ్ళై 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 years అత్తయ్య వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని? మరి వీళ్ళెవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేరు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళకి అందరు నాన్న వాళ్ళకి అందరికి అందరికీ తెలుసు నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడు అలా. సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకుపోవడానికి రీజన్ లేదు తెలుసా, మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున స్కూల్ వనస్థలిపురం. మా 10th class స్ట్రెంత్ వచ్చేసి 260 members 10th స్ట్రెంత్. ఒక క్యాంపస్ మొత్తం 10th బ్లాక్, ఒక క్యాంపస్ మొత్తం 10th class స్టూడెంట్సే ఉంటారు. 260 members లో 230 members అయితే ఇంకా అందరూ US ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. ఓన్లీ 30 members మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం. అందులో ఇంకా 200 మంది ఐ థింక్ 100 members కి ఏమో పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అంటే ఐ మీన్ అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న 30 to 40 members మాత్రమే ఇలా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఆవిడకి పెళ్లి అవ్వలేదండి, తనకు 33 years, నాకన్నా 1 year పెద్ద. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి. నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? నాకు 32 years, 2 పిల్లలు, నేను రీల్స్ చేయదు, నేను పాష్ గా రెడీ అవ్వద్దు, స్టైల్ గా రెడీ అవ్వద్దు. ఇది వీళ్ళ సైడ్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా. నా క్లాస్మేట్స్ ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు, వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను కానీ ఇక్కడ వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? ఎగ్జాంపుల్ నేనే ఇప్పటికి మా నాన్న అంటే, ఎందుకు నాన్న పెళ్లి చేసి 2 పిల్లలు, నేను నా లైఫ్ ఇట్లా, అందరు ఏమన్నంటే 32 పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఇలా ఇష్టంతో అండి. నేను హ్యాపీ. అరేంజ్డ్ అండి, అలాంటివి లేవండి. అయ్యో రాబా, నేను అసలు పెళ్లి కాగా ఉంది నన్ను చూస్తే ఎవరు చూడకపోయేవాళ్ళు. నేను బాయ్లా ఉండేదాన్ని, అంటే ఎప్పుడు షర్టు ప్యాంట్లు షార్ట్లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనది. సో ఆయన పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నైట్ ఒక
కుర్తా ఒకటి కుట్టించింది మా అమ్మ, అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. కట్ చేసినట్టున్నారు. లేదండి, అంతే పెద్దది. ఓ స్టిల్ పెద్దగా. లోపల దాచారా? చాలా పెద్దగా. అవును. సో లైక్ అంతే, అబ్బాయిలా ఉన్నది కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంటారు. అయ్యో, నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్ గా నేను విన్నది, మీరు కూడా వినే ఉంటారు కదా, హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి ఆ పొగరు యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రిటీ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకో నాకు తెలియదు నిజంగా. నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను, కోపం రావట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకున్నాను, యాటిట్యూడ్ అనుకోకండి, కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను. లేదు, నేను దాన్ని అసలు మీరు వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు నాకు. శారీలో కప్పడిపోయింది. అంత బాగుంది, మంచిగా వ్యూస్ వచ్చాయి, అంత బాగుంది. కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు, అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి, దానికి మీ కామెంట్ ఏంటి? ఇన్స్టా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము. ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్ లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప, ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు నేను అంత డెప్త్ గా కూడా ఆలోచించలేదు శివ. నేను ఆలోచించాను కూడా. మరి మీకు ముందే తెలిసిపోతాయి కదా, ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ. అంటే మరీ చిన్న చిన్న కూడా ఎలా తెలుస్తాయిలే, పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతుంది సిమ్టమ్. సో నార్మల్ గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు, అక్క కొడుకు. అక్క కొడుకు కాబట్టి వాడు వచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామంటే ఓకే నేను రెడీ అయినాను కదా చేద్దాం అంతే, అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో బాబాయ్ వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా. ఇంకా వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టం అండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది? ఊరికే టైం పాస్ అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? ఏమైనా కోర్సులు అలాంటివి? ప్రాక్టీస్లకి ఈ మధ్య డాన్స్ స్కూల్స్కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగిటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్కి వెళ్ళి ఎవరెవరు అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు, అసలు ఏంటి అనే దాని మీద, దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్ తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ, అది నాకు పెద్ద ఫ్యాంటసీ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను, ఎందుకు ఎవరు ఏమనలేదు. మరి ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే మీరు అక్కడ జెండర్నే చూస్తున్నారు, నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్ గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజ్ని చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు, ఎందుకంటే మన దాంట్లో నెగిటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్, ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటెడ్ చేసినాము ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్ లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి, సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు, ఇంకొక అబ్బాయితో ఎవరితోనే చేస్తున్నారు, దానికి కూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా, ఏదో ఏదో అబ్బాయితో. మనోజ్ కదా, ఇందాక మీరు ఒక పేరు చెప్పారు, లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్ కమల్ రాజ్ అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్. హీజ్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అది అక్కం బాలరాజ్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను క్లాట్ గా ఉన్నా, వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత సుకూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అంట. అమ్మ అనగానే చెప్పయ్యా, లేదు అలా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం అంత. ఎంత పెద్ద స్టేజ్ మీద ఉన్నా సరే అమ్మా అని అంటాడు, అంటే అయ్యా వస్తున్నా, ఇద్దరం అంతే. అందరూ ప్రమోషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి అంటారు అమ్మా అయ్యా ఏంటి. సో అట్లా ప్రమోషన్ ఉందమ్మా, ఒక ప్రమోషన్ చేస్తావా. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్, ఫస్ట్ ప్రమోషన్. సారీస్ కాదండి, జ్యువెలరీ అంటే అన్ని ఇంట్లో ఉండి చేశానండి. ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్ని చేశాను.
ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్. అక్కడికి రమ్మన్నాడు, అడిగితే నేను లేదండి నేను చెయ్యను, నేను బయటికి రాను అన్న. అంటే ఎందుకమ్మా ఏమైంది, రావచ్చు కదా, ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, ఓకే అని అన్నాడు. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నేను బయటికి రాలేనండి, నాకు ఇబ్బంది, భయం, జనాలంటే చాలా భయం, నేను రాలేను. నిజంగా జనాలంటే భయం అండి, నర్వస్ గా ఫీల్ అవుతా, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా. పక్కన ఎవరు లేని నేను వెళ్ళను, పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. బస్ స్టాప్ లో బస్ ఎక్కలేదు ఇప్పటి వరకు మోస్ట్లీ. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు, లేదంటే బైకే. ఎంత ఇప్పుడు 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకొని. కానీ బస్సులో వెళ్ళడము, ఆటో కోసం రోడ్డు మీద నిల్చోవడము, ఇవన్నీ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే ఇమ్మీడియట్ గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తుంది, భయం. ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, ఏందమ్మా ఇప్పుడున్న నువ్వు ఫేమ్లో బయటకు వచ్చి ఒకసారి చూడు, తెలుస్తుంది నీకు, లైఫ్ ఉందమ్మా మంచిగా, ఎందుకు మిస్ చేసుకుంటావు, ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, నీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇదే అని అన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి. దాని నెక్స్ట్ డే ఇంకొక ప్రమోషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ది, దాని నెక్స్ట్ డే ఇంకొకటి పెడుతున్నా కొద్ది, అప్లోడ్ చేస్తున్నా కొద్ది, మిలియన్స్ వస్తూనే ఉన్నాయి ప్రమోషన్లు. ఇక బాలరాజ్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా, ట్రావెలింగ్ లో వామిటింగ్ షూస్ వెళ్ళా, సో తినకుండా వెళ్ళడము, ఆ ప్రమోషన్ అయిపోయిన ఇంటికి వచ్చాక తినడము, సిక్ అయిపోయానండి. నాకు ఎలా ఉందంటే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు, నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, పొల్యూషన్ స్మెల్, ఆ ఆటో హార్న్ సౌండ్లు, నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, టార్చరు. నాకు వద్దు, ఈ డబ్బు వద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా. కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి, నాకు భయం. అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ. నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకి ఎగ్జాంపుల్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా, నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావో అని, దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజ్ నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి అర్థం అయితే లేదు. సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ ఉంది, వెళ్ళాలి, తప్పదు ఇంకా అంటే అది. సో బాలరాజ్ వల్లనే ఈరోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి, అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి, వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలరాజ్ అండి. ఇన్స్టాలో మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఓ రోజుకి? డిపెండ్స్ శివ, అట్లా ఏముండదు. ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటే ఉంటుంది, ఒక రోజులో హైయెస్ట్ 4 ఉంటాయి. ఒక రోజులో 4, ఒక్కొక్క ప్రమోషన్ కి అది చెప్పలేను, చెప్పేశారుగా, యూట్యూబ్ మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 అలా ఏముండదు శివ, డిపెండ్స్. ఇప్పుడు చిన్న షాప్ ఉంటది, అతను ఇచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్, 10 లేకపోతే బయటికి వెళ్ళాం. అండ్ 15 20 ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్సే, ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి. ఇంకా కాబట్టి ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు ఊరుకోసి వాళ్ళన్నాం అనుకో, చూసే వాళ్ళు ఇంకేం లేదు, నార్మల్ గా వస్తాయి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లన్నీ ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ, కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్ని చేస్తుంది ఫ్యామిలీ కోసమే శివ, లేకపోతే ఏంటి, నేను ఏవి చేయను, నా కోసం ₹1 ఖర్చు పెట్టను, నేను పార్లర్ పోను, ఆ ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయి, అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీ కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్, ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసి. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి, అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు. నేను అందరిలా కాదండి, ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు, ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది, అలా కాదు. నాకు ఒక టార్గెట్ ఉంటుంది, మినిమం 1 million 2 million 3 million ఉండాలి. నాతో ప్రమోషన్ గానీ కొలాబ్ గానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాం. ఒకవేళ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోరు, అలా ఏం లేదండి. అట్లానే వ్యూస్ చాలా 10 millions 5 millions అన్ని ఎక్కువనే ఉంటాయి, మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. కాకపోతే
తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్లో. హీఈస్ వెరీ జెన్యున్ పర్సన్. ఎక్కువ మొబైల్ అవును. ప్రమోషన్స్ చేస్తారు తన కదా. నుంచే స్టార్ట్ చేశాను, తిరుమల ఎందుకు? మొబైల్స్ నుంచి. అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్, మంచి హిట్ అయింది. సో మళ్ళీ అట్లా. కానీ చాలా మంది యాక్చువల్ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు తెలుసా. అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి. మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఒక్క రోజు కూడా బంగ్ కొట్టాడు. డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. అతనికి ఏ షాప్స్ లేవండి. మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు. నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్. ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడండి. ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు ఇగో అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్యాన్స్. ఓకే అండి, మీరే కదా. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే. సార్ ఏమంటారు నార్మల్ మీ హస్బెండ్ వచ్చి ఏమో చెప్తుంటారు నార్మల్ గా ఇంటికి వచ్చి? గుర్తుపట్టారే, చూపిస్తున్నారే నేనేనా కాదు. సరే, హ్యాపీ ఫీల్ అవుతుందా? అంత ఏం ఎగ్జైట్ అవ్వనండి.